నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే పూర్తి చేస్తాం. నారవారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. జగన్న తోటలో కొలువు తీరిన ఏకాదశ రుద్రుడు. కోనసీమ గడ్డపై ఉప్పొంగిన శివభక్తి సముద్రం. జనగణనకు అధికార యంత్రాంగం సిద్ధం. చర్యలు చేపడుతున్నట్టు మేఘా స్వరూప్ వెల్లడి. వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణోత్సవం. శివరామ సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, డబ్బు ఒకటే ఉంటే సరిపోదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. 5 ఎకరాల్లో ఒక రైతు అరకుర పంటని పండించగలిగితే నైపుణ్యం ఉన్న వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు. అలాంటి విజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశారు. యథేచ్ఛగా 22A జాబితాలో చేర్చి గందరగోళం సృష్టించారు. ఆ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. ₹1 అవినీతి లేకుండా ఏడాదిలోగా సమగ్ర సర్వే పూర్తి చేసి రికార్డులకు QR కోడింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో రాజముద్ర వేస్తామన్నారు. ఇకపై భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం ఎవరి తరమూ కాదు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సమస్య అనేది లేకుండా చేయడం నా ముందున్న అతిపెద్ద బాధ్యత అని చంద్రబాబు ఉద్ఘాటించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక విషయాలను వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారం ఒక్కరోజుతో అయ్యేది కాదు. అందుకు 1 year ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇందుకోసమే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పనిచేయాలి. వచ్చే ఏడాది కాలం వారికి వేరే పని లేదు. ప్రతి నెల 9వ తేదీన నేనే స్వయంగా పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తా. ఎక్కడైనా తప్పు జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లు ఉండేటివి. రాను రాను నీటి ఎద్దడి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు, ఒకప్పుడు నీళ్ళన్నీ కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్ళు ఇచ్చాం, కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి కూడా నీళ్ళు ఇచ్చాం. కానీ కళ్యాణ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్ళు రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏదైతే అందరి నేవా చిత్తూరుకి వెళ్తుంది, నేవా కలుస్తుంది, ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం. ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది, కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకొక పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువు కూడా వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ కోమటి చెరువుకి నీళ్లు పెడితే గ్రావిటీతో, స్వీపేజ్తో ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 3.6 meters గ్రౌండ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆలోచన ఏంటంటే, వర్షాకాలం అయిన వెంటనే 3 meterలో ఉండాలా. మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు -8 ఉండాలి. +3 -8. ఇప్పుడు మొన్న వచ్చింది మనకు 6.08కి వచ్చాం. ఇది 3 మీటర్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా. అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే 950 TMC నీళ్లు రిజర్వాయర్స్లో నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా బాగా ముందుకు పోగలిగాం. ఆత్రేయపురంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు 2026 బోట్ ఫెస్టివల్ ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా కోనసీమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా పడవ పందాలను నిర్వహించడం అభినందన. ఆత్రేయపురం పేరును విశ్వవ్యాప్తం చేయాలన్న ఎమ్మెల్యే సత్యానందరావు గారి కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని మంత్రి దుర్గేష్ అన్నారు. గత 5 ఏళ్లలో కుదేలైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఒకప్పుడు
పర్యాటకం అంటే కేరళ, రాజస్థాన్ గుర్తొచ్చేవి. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని అన్నారు. పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక హోదా కల్పించారని, దీనివల్ల పరిశ్రమలకు అందే రాయితీలు పర్యాటక ఇన్వెస్టర్లకు కూడా అందుతున్నాయని తెలిపారు. మాత్రమే కాదు, ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు. అంతేకాదు, ఇప్పుడు అడిగాను నేను, ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని, కొత్తపేట యొక్క గొప్పదనాన్ని, ఆత్రేయపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. మనకి చాలా సందర్భాల్లో పర్యాటక రంగం అనగానే కేరళ గుర్తొస్తుంది, గుజరాత్ గుర్తొస్తుంది, రాజస్థాన్ గుర్తొస్తుంది. కానీ మీ అందరికీ ఒకటే నేను మనవి చేస్తున్నాను, 2019 నుంచి 24 వరకు ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా అడిగంటిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అత్యద్భుతమైనటువంటి పరిపాలనా దక్షునిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాధించడానికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. అంతేకాదు, ప్రత్యేకించి పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దూరదృష్టితోటి వెంటనే రాగానే పరిశ్రమలకి ఏ హోదా ఉంటుందో ఆ పరిశ్రమల హోదాని ఇవాళ పర్యాటక రంగానికి కూడా ఇచ్చారు. అందువల్ల మీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సరాల కాలంలో అనేక కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంతో పాటు దేశంలోనే పేరెన్నికైనటువంటి పెద్ద పెద్ద హోటల్స్, తాజ్ కానివ్వండి, హిల్టన్ కానివ్వండి, అట్మాస్ఫియర్ కోర్ కానివ్వండి, ఒబరాయ్ కానివ్వండి, అవన్నీ కూడా మన రాష్ట్రంలో రావడానికి క్యూ కడతా ఉన్నాయి. దాంతో పాటు కొత్త పాలసీని తీసుకొచ్చాం. అందులో భాగంగానే ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ కానీ, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలను వరుసగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేమందరం కూడా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాం. అంతేకాదు, భక్తి, వీరత్వం, సాంప్రదాయం ఈ మూడింటి సంగమంగా జగ్గన్న తోట ప్రబల తీర్థం కనివిని ఎరగని మహోత్సవంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర పండగగా ప్రకటించడంతో కోనసీమ గడ్డ శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. వేలాది మంది భక్తులతో జగన్న తోట పరిసరాలు జనసంద్రంగా మారాయి. పచ్చని చేల మధ్య భక్తికి అగ్ని పరీక్ష. వరిచేల గట్ల వెంట బురదతో నిండిన నేలపై శరీరమంతా, మట్టితో నిండిన మనసంతా శివభక్తితో ఉప్పొంగుతూ యువకులు ప్రజలను భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి అడుగు ఓ పరీక్షే, ప్రతి అడుగు ఓ త్యాగం. ఈ సాహసోపేత ప్రయాణం భక్తుల హృదయాలను కదిలించింది. కౌశిక నదిలో కలిసిన భక్తి వీరత్వం ఈ తీర్థానికి హృదయం లాంటిది. కౌశిక నది దాటే ఘట్టం గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వర స్వామి ప్రబల్లు మోకాళ్ళలోతు నీటిలోకి దిగిన క్షణం ఊపిరి ఆగినట్లయింది. బరువైన ప్రభలు పక్కకు వాలిన సమతుల్యతతో మోస్తూ శరభ శరభ అనే శివనామనాదంతో నదిని దాటిన ఆ దృశ్యం భక్తుల కళ్ళల్లో నీళ్లను తెప్పించింది. ఆ క్షణం కౌశిక నది కూడా శివభక్తిలో లీనమైనట్టే అనిపించింది. జగ్గన్న తోటలో కొలువుదీరిన ఏకాదశ రుద్రులు భక్తులకు ప్రత్యక్ష కైలాస దర్శనాన్ని అందించారు. ఎంపీ హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ పండుగ కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
భారత జనగణన 2027 నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తూర్పు గోదావరి ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ జె నివాస్ పాల్గొనగా అమరావతి నుంచి సర్వీసెస్ ప్రత్యేక చీఫ్ కార్యదర్శి ఎస్కే రావత్ హాజరయ్యారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్తో పాటు జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత జనగణన నిర్వహణకు సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్టర్ జనరల్ సక్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ ద్వారా జారీ చేసిన సూచనల ప్రకారం చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. జిల్లాలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తూ జనగణను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని మేఘస్వరూప్ తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, కుమార్ శాస్త్రి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. SCs and STs, it will be extended to all the castes. Right. Now, this is the brief of the timelines of the census. Now, the census will actually take place, and then we will not go into detail of the each and every and then the total number of people only as a like only the number will be taken. And it's basically to identify the households which will be enumerated for population at a later date. So this is only the let's say listing out all the households to have an idea of how much we have to plan for regarding the number of enumerators and supervisors. స్థానిక జమీందార్ మెట్టపై వించేసి ఉన్న శ్రీ బూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ పారిజాత ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా వేద మంత్రాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ ఆలయ ధర్మకర్త శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ భోగి పండుగ వరకు ధనుర్మాస మహోత్సవాలు జరిగాయి. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపించారు. ఈ కళ్యాణంలో ప్రతి ఘట్టాన్ని భక్తులకు వివరిస్తూ ఆలయ ప్రధాన ఆచార్యులు రంగనాథుల కళ్యాణోత్సవంలో భక్తులను భాగస్వాములు చేశారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ గావించారు. స్థానిక ప్రముఖులు నండూరి సుబ్బారావు, గార్లపాటి సూర్యనారాయణ, డివి రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా 3 రోజుల పాటు నగరంలో విస్తృత స్థాయిలో రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తెలిపారు. పండగ వేళ కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున బయటకు రావడంతో రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. బుధ, గురు, శుక్రవారాల్లో నగరంలోని మొరంపూడి, బొమ్మూరు, కంబాల చెరువు తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ జంక్షన్లను రవాణా శాఖ అధికారులు సందర్శించి ప్రజలకు నేరుగా అవగాహన కల్పించారని వారు పేర్కొన్నారు. బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆటో రిక్షా వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించగా అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించడం నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఆటో రిక్షా వాహనాలకు సంబంధించిన పర్మిట్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, ఎం రవికుమార్, జి రామనారాయణ, ఎంఎం విఐలు బి ఉమామహేశ్వరరావు, జి ప్రణీత్ కుమార్, పివివి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇతరుల దోషాలను ఎంచడం కంటే తనలోని దోషాలు సరిదిద్దుకున్న వాడే ఉత్తముడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ మహాభారత ప్రవచన యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతుంది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 51వ రోజు తన ప్రవచనం కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామం ముగిశాక ధృతరాష్ట్రుని దగ్గరకు శ్రీకృష్ణుడు, ద్రౌపది, పాండవులు వెళ్లారు. భీముడు ఎక్కడా అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. భీముడు ముందుకు వెళ్ళబోతుంటే శ్రీకృష్ణుడు అడ్డుకొని అక్కడ దుర్యోధనుడు తయారు చేయించుకున్న భీముడి ఉక్కు ప్రతిమ పెడతాడు. 10 ఏనుగుల బలం కలిగిన ధృతరాష్ట్రుడు 2 చేతులతో ఆ విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని గట్టిగా బిగించడంతో అది పిండి పిండి అయిపోతుంది. నీవు ఇలా చేస్తావని తెలుసుకుని ప్రతిమ పెట్టినట్లు కృష్ణుడు చెబుతాడు అని వివరించారు. అన్ని శాస్త్రాలు చదువుకొని కూడా ఇలా ప్రవర్తించడం తగదు. నీ అపరాధం వలన ఇంత యుద్ధానికి దారితీస్తే ఇతరుల మీద కోపం ఎందుకు? ఇలాంటి పరిస్థితి రాకుండా చూడమని నాతో సహా భీష్ముడు, ద్రోణుడు, సంజయుడు, విదురుడు చెప్పినా వినలేదు కదా. తన దోషం తెలుసుకోలేనివాడు ఎప్పుడు శ్రేయస్సుని పొందలేడు. అందుకే నిన్ను నీవు పరిశీలించుకో అని ధృతరాష్ట్రునికి కృష్ణుడు హితవు పలికాడని సామవేదం తెలిపారు. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతంలో శల్యపర్వాన్ని పూర్తి చేసుకుని సౌప్తిక పర్వం కూడా పూర్తి చేసుకుని స్త్రీ పర్వంలోకి మనం ప్రవేశించాం. నిన్న రోజున అశ్వత్థామ చేసినటువంటి భయంకరమైన దారుణమైన కృత్యము, దాని యొక్క పరిణామాలు, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి వద్దకు వచ్చి కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సాంత్వనము, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విదురుడు మాటల చేత, వ్యాసుని మాటల చేత శాతీరిన వైనము, ఆపై ధృతరాష్ట్రుడు వెంటనే చెప్తున్న మాట ఏంటంటే గాంధారిని అలాగే భరతవంశ స్త్రీలందరినీ తీసుకురండి, అలాగే కుంతిని ఆమె వైపు ఉన్నటువంటి స్త్రీలను కూడా తీసుకురావాలి అని చెప్పి వారందరూ విలపిస్తూ వస్తే వారితో పాటు యుద్ధభూమికి వెళ్ళాలని వీళ్ళందరూ బయలుదేరుతూ ఉండగా విదురుడు కూడా వాళ్ళతో పాటు బయలుదేరుతున్నాడు. ఆ సమయంలో దుఃఖితులే వారు వెళ్తూ ఉన్న సమయంలో అక్కడికి కృతవర్మ, కృపాచార్యుడు వారు అక్కడ తారసపడ్డారు. జరిగిన విషయమంతా వారు వివరించారు. పైగా ధృతరాష్ట్రును ఓదారుస్తూ నీ కుమారులందరూ నిర్భయంగా యుద్ధంలో పోరాడుతూ మరణించారయ్యా, వీరోచిత కర్మలతో మరణించారు కనుక వారు ఉత్తమ లోకాలకు వెళతారు. పైగా ఆయుధాలతో మరణించిన వారు, రాజులైన వారు యుద్ధంలో పోతే తేజోమయ శరీరంతో దేవతలుగానే విరాజిల్లుతారు అని శాస్త్రం చెప్తోంది కనుక పోరాడిన సూర్యులు ఎవ్వరూ కూడాను వెన్ను చూపిన వారు కాదు, చేతులు జోడించి ప్రార్థించిన వారు కారు,
వారందరూ ఆయుధాలతో మరణించారు. పైగా శత్రువులైన పాండవులు కూడా పెద్దగా లాభపడిందేమీ లేదు. అశ్వత్థామతో కలిసి మేము చేసినటువంటి దారుణ కృత్యంలో వారు కూడా చాలామంది మరణించారు. ముఖ్యంగా పాండవుల తనయులే మరణించారు. అభిమన్యుడు ముందే పోయాడు, ఇప్పుడు ద్రౌపది పుత్రులు ఈ విధంగా వెళ్ళిపోయారు అని చెప్తూ, ఇప్పుడు వాళ్ళు వస్తున్నట్టు జాడలు తెలుస్తున్నాయి కనుక వాళ్ళని మేము ఇక్కడ ఎదుర్కొనలేము, మేము వెళ్ళిపోతాము అని ధృతరాష్ట్రంతో చెప్తూ, వాళ్ళని ఎదుర్కొని ఉత్సాహం మాకు లేదు, నువ్వు మాత్రం మనసులో బాధపడకు అని చెప్పడానికే మేము నిలబడి మాట్లాడుతున్నాం. ఎందుకంటే అటు ఇటు కూడా కోల్పోయిన వారే, యుద్ధంలో క్షత్రియులు పొందవలసిన ఉత్తమగతిని పొందినటువంటి వారే, క్షాత్రధర్మాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు జరిగిన మృత్యువులు నీకు బాధ కలిగించవు నిజానికి అని తల్లికి కూడా ఆ విధంగానే చెప్పి, నువ్వు కూడా శోకాన్ని మనసులో పెట్టుకోకమ్మా అని గాంధారితో చెప్పి అక్కడి నుంచి కృతవర్మ రాజమండ్రి రూరల్ బొమ్మూరు వెంకటగిరి కొండ ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్దాల తిరుపతిరావు అను గోదారోళ్ల సంస్కృతి సాంప్రదాయాలతో 50 రకాల పిండి వంటలతో అల్లుడికి విందు ఏర్పాటు చేశారు. తన పెద్ద కుమార్తె ముద్దుల ప్రత్యూష, అల్లుడు యనుమల లక్ష్మీ వరుణ్ పెళ్లి అయిన మొదటి సంవత్సరం సందర్భంగా సంక్రాంతికి సాదరంగా స్వాగతించి అల్లుడికి 50 రకాల పిండి వంటలతో గోదావరి రుచులతో సాంప్రదాయబద్ధంగా పిండి వంటలు తయారు చేసి విందు ఏర్పాటు చేశారు. ఇన్ని రకాల వంటకాలను ఒకే అరిటాకుపై వడ్డించడంతో అల్లుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఇటువంటి పెద్దలు ఇచ్చిన సాంప్రదాయాలు కాపాడుకోవడం మంచిదని, పెద్దలు అడుగుజాడల్లోనే నడవాలని, పండుగ సంక్రాంతి అందరి పిల్లల్లో ఆనందం నింపాలని అన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్వీబీ వెంచర్స్ అధినేత నల్లమిల్లి వెంకన్నబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చాట్ల శ్రీను ఎన్వీబీ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సీతంపేట మెయిన్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద నల్లిమిల్లి వెంకన్నబాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ కింగ్ చాట్ల శ్రీను ఆధ్వర్యంలో ఎన్వీబీ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 100 మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఎన్వీబీ అభిమానులు, స్నేహితులు, ఫాలోవర్స్తో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్వీబీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి నల్లిమిల్లి వెంకన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, చిన్నలకి అందరికీ నమస్కారాలు. శ్రీ నల్లమిల్లి వెంకన్నబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని శ్రీ శాట్ల శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో చాలా బాగా జరిపించారు. వాళ్ళ తోడుగా వెంకన్నబాబు గారు ఫాలోవర్స్, వాళ్ళ సన్నిహితులు, స్నేహితులు అందరూ కట్టుకలిసిగా బాగా చేశారు. ఇక్కడ ఈవేళ వెంకన్నబాబు గారు పుట్టిన సందర్భంగా ఆయన దైవ సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. ఆయన లేకపోవడంతో ఇక్కడ శ్రీ చాట్ల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. దీనికి చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీబీ వెంచర్స్ అధినేత అయినటువంటి నల్లమిల్లి వెంకన్నబాబు గారి జన్మదినం పురస్కరించుకొని వారి మిత్రులైనటువంటి శ్రీని గారి ఆధ్వర్యంలో మరియు ఎన్వీబీ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుతానికి 100 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి
చిన్న వయసులోనే వ్యాపారంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదిగి అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి నల్లమిల్లి వెంకన్నబాబు గారి జన్మదినం సందర్భంగా యువత స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యొక్క రక్తదానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు శ్రీ నల్లమిల్లి వెంకన్నబాబు గారి జన్మదినం సందర్భంగా చాట్ల శ్రీ గారి ఆధ్వర్యంలో దీని సహకారంతో మా ఫాలోవర్స్ అందరం కలిసి చాలా ఘనంగా భద్రత జరుపుకుంటున్నాం. అలాగే ఇందులో కార్యక్రమంగా రక్తదాన కార్యక్రమం జరుగుతున్నాం. ఈ కార్యక్రమానికి చాలామంది అభిమానులు, సన్నిహితులు, శ్రీ గారి ఫాలోవర్స్, వెంకన్నబాబు గారి ఫాలోవర్స్ రక్తం నుంచి చాలా మంది తీసుకెళ్ళేది కార్యక్రమాన్ని. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపించాలని, మాకు ఇప్పుడు మీరు తోడుగా నడిపించాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.